దత్తాత్రేయ స్వామి వారు పరశురామునితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. నాయన, పరోక్ష జ్ఞానం అనగా శాస్త్రము చెప్పినది. దీనిని గురువు ద్వారా తెలుసుకుని స్పష్టంగా అర్థం చేసుకుని తెలుసుకోవలసి ఉంటుంది. ఇటువంటి పరోక్ష జ్ఞానాన్ని అనవసరం అనకూడదు. ఇది స్వస్వరూపమైన అపరోక్ష జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సహాయకారిగా మాత్రమే ఉంటుంది. పరోక్ష జ్ఞానం వల్ల ముఖ్య ఫలం లభించదు. ఒక రమ్యమైన కథని చెబుతాను విను. ఓ రామ, బ్రహ్మజ్ఞాని దేవతల కంటే గొప్పవాడనే విషయాన్ని ముందుగా తెలుసుకో. మిథిలా నగరాన్ని పాలించే జనక మహారాజు జీవన్ముక్తుడు, జ్ఞానవృద్ధుడు, ఇహపర జ్ఞానము తెలిసినవాడు, సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయన ఎల్లప్పుడూ ఆత్మదేవి ప్రీతి కోసం అనేక యజ్ఞములు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి బ్రహ్మజ్ఞాని అయిన జనక మహారాజు లోకక్షేమం కోరి యజ్ఞములు చేయాలని సంకల్పించినప్పుడు భూలోకంలో ఉన్న విద్యావంతులు, తపస్సంపన్నులు, వేదవేత్తలు, ఋత్వికులు, కళాకోవిదులు, యజ్ఞములు చేయగలిగే నేర్పరులు, ఎన్నో యజ్ఞములు చేసిన అనుభవం కలవారు అనేక మంది జనక మహారాజు ఆహ్వానించగానే వచ్చారు. అదే సమయంలో దేవలోకంలో వరుణరాజు కూడా యజ్ఞం చేయాలని సంకల్పించి భూలోకంలోని ఋషులని మొదలగు వాళ్ళని ఆహ్వానించగా వారెవరూ వరుణదేవుని యజ్ఞానికి వెళ్లకుండా జనక మహారాజు గారు సంకల్పించినటువంటి లోకక్షేమం కోసం చేసే యజ్ఞానికి వచ్చారు. ఇది గమనించిన వరుణదేవుని కుమారుడు తన తండ్రి బాధను పోగొట్టుట కొరకై తన తండ్రితో భూలోకమందలి ఋషులు మొదలగు వారు దేవలోకానికి వచ్చే విధంగా చేస్తానని చెబుతూ వరుణుని కుమారుడు బ్రాహ్మణ వేషం ధరించి భూలోకంలో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి సభలో పండితుల మధ్య కొంతసేపు కూర్చొని అటు పిమ్మట లేచి చిరాకు పడుతూ ఉండగా అది గమనించిన జనక మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు ఎవరు? వీళ్ళందరితో వచ్చారు కనుక మీరు కూడా వేదవేత్తో పండితుడు అయి ఉండొచ్చునని భావిస్తున్నాను అని అనగానే వరుణుడి కుమారుడు, రాజా, ఎప్పుడైనా సభలో కూర్చోవాలంటే గొప్ప శాస్త్రవేత్తలున్న సభలోనే కూర్చోవాలి. ఇక్కడ ఇంతమంది మూర్ఖులు ఉన్నారు. ఇటువంటి సభలో కూర్చున్నాననే బాధపడుతున్నాను. అజ్ఞానులు, మూర్ఖులు ఉన్న సభలో నేను కూర్చోలేను అని అంటూ ఉండగా ఆ సభలోని వారందరూ అతని మాటలు విని కోపోద్రిక్తులై, నువ్వెవడివి మమ్మల్ని మూర్ఖులు అని తేల్చి చెప్పడానికి అంటూ, ఇప్పుడే తెలుసుకుందాం ఎవరు మూర్ఖులు అని వాళ్ళు అంటూ ఉండగా, అయితే మీరు మూర్ఖులో కాదో నేను ఇప్పుడే తేల్చేస్తాను. శాస్త్రపరమైన చర్చ చేద్దాం. నా వాదాన్ని మీరు ఖండించగలిగితే మీరు మేధావులు అని ఒప్పుకొని నేను సముద్రంలో మునిగిపోతాను. లేదంటే మీరు గనక ఓడిపోయినట్లయితే మీరు కూడా సముద్రంలో మునిగిపోతారా అని అడుగగా సభలోని వారందరూ ఈ షరతుకు ఒప్పుకుంటూ మేము సిద్ధమే అని అంటూ వరుణకుమారునితో శాస్త్ర చర్చకు సిద్ధపడ్డారు. తర్కశాస్త్రములోని వాదనముల యొక్క లక్షణములు బాగా తెలుసుకున్నవాడైన వరుణకుమారుడు వితండవాదములు, జల్పవాదములు తాత్కాలిక జయం కోసం ఉపయోగపడతాయని గ్రహించి సభలోని పండితులతో ఆ వాదములతో తర్కించడానికి సిద్ధపడ్డాడు. వరుణకుమారుడు ఆ వాదములనే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా పరశురామా? చెబుతాను విను అంటూ ఆ వాద లక్షణాలని కూడా వివరింపసాగారు. జల్పవాదం అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మి పరసిద్ధాంతాన్ని ఖండించడం. వితండవాదం అంటే ఎవడు ఏ సిద్ధాంతం గురించి మాట్లాడినప్పటికీ వాడిని తీసిపారేయడమే. స్వసిద్ధాంత ప్రతిపాదన అంటే పరసిద్ధాంతం ఎంత గొప్పదైనా అది యుక్తమా అయుక్తమా అని చూడకనే దానిని ఖండించడానికి ప్రయత్నించడం. ఇక కథలోనికి ప్రవేశిద్దాం పరశురామ. ఇక వరుణుడి కుమారుడు సభలోని పండితులపై వితండం జల్పం చూపిస్తూ శాస్త్రములు ప్రమాణములు పక్కకి నెట్టి తన విన్యాసాన్ని చూపిస్తూ తన దగ్గరికి వచ్చిన ప్రతి పండితుణ్ణి ఓడించాడు. తర్కానికి ముందు ఇరుపక్షముల వారు పెట్టుకున్న షరతుల ప్రకారం ఓడిన పండితులందరూ ఒక్కొక్కరుగా సముద్రంలో మునిగి చనిపోతున్నారు. అంటే వరుణదేవునికి సంబంధించినదే జలం, అదే సముద్రం. కాబట్టి సముద్రంలో మునిగిన ప్రతి పండితుని వరుణదేవుని భటులు వరుణలోకానికి వరుణదేవుడు సంకల్పించిన యజ్ఞాన్ని చేయడానికి తీసుకువెళ్తున్నారన్నమాట. ఇలా మొత్తానికి పండితులందరితో పాటు కహోలుడు అనే ఒక పండితుడు కూడా సముద్రంలో మునిగిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న కహోలుడి కుమారుడు జనక మహారాజు గారి సభా ప్రాంగణమునకు వచ్చి అతడ ఉన్న ఒక పెద్ద మనిషి ద్వారా సభలో జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా తెలుసుకొని పండితులందరినీ ముంచిన తరువాత తాను కూడా వెళ్ళాలి అని అనుకుంటున్న వరుణుడి కుమారుని వద్దకు వెళ్ళి అతన్ని పట్టుకొని, ఏంటి, నీవు నన్నింకా ఓడించలేదు? యజ్ఞానికి వచ్చిన వారందరినీ ఓడించేశానే. నేను కహోలుడి కుమారుడను. నేను యజ్ఞానికి రాలేదు. యజ్ఞంలో మా నాన్నగారున్నారు. ఇప్పుడు నీవు నాతో వాదించు. నా పేరు అష్టావక్రుడు అని తనను తాను పరిచయం చేసుకునినంతనే వరుణ కుమారుడు సరేనని జల్పంలోనూ వితండంలోనూ దిట్ట మరియు గొప్ప జ్ఞాని అయిన అష్టావక్రునితో వాదించడం మొదలుపెట్టాడు. కానీ చివరకు వరుణి కుమారుడు ఓడిపోయాడు. వెంటనే వరుణుడి కుమారుడు అష్టావక్రునితో, నాయనా, నేను పండితులను చంపేయాలి అని అనుకుని వారిని సముద్రంలో ముంచలేదు. పితృభక్తితో నేను మా నాన్నగారు సంకల్పించి యజ్ఞమును సజావుగా జరగడానికి మీరందరినీ వరుణ లోకానికి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఈ విధంగా చేశాను. కనుక నువ్వు నన్ను క్షమించు. యజ్ఞం పూర్తి అయిన వెంటనే నేను మీ నాన్నగారిని స్వయంగా తీసుకుని వచ్చి అప్పగిస్తాను అని తెలిపి వరుణలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. వరుణలోకంలో వరుణదేవుడు సంకల్పించిన యజ్ఞం చక్కగా పూర్తి అయింది. కహోలుడు తిరిగి భూలోకానికి వచ్చేశాడు. ఇదిలా ఉండగా వాదంలో పోటీపడి గెలిచి అందరికంటే మిన్న అనిపించుకున్న అష్టావక్రుడికి సమాజంలో గౌరవం పెరిగింది. అంతేకాక జనక మహారాజు గారు కూడా పండితులందరూ తిరిగి రావడానికి కారణమైన అతని ప్రతిభను గుర్తించి సభలో ప్రత్యేకమైన ఆసనం ఇచ్చి గౌరవించాడు. ఇదంతా పొందిన అష్టావక్రునికి తాను గొప్పవాడని అనే భావం కలిగి కొద్దిపాటి అహంకారంతో ఉండగా ఆ సభలోనికి ఒక ఆవిడ వచ్చింది. ఆమె ఒక గొప్ప తాపసి కూడా. ఆమె అష్టావక్రునితో ఈ విధంగా చెప్పనారంభించింది. నాయనా అష్టావక్ర, నువ్వు చాలా బుద్ధిమంతుడు. వరుణుడి కుమారుడిని వాదనలో ఓడించావు. చాలా సంతోషం. అయితే నేను విషయం తెలుసుకోవాలన్న తపనతో మాత్రమే ఒక ప్రశ్న అడుగుతాను. కపటం లేకుండా సమాధానం చెప్పు. దేనిని పొందితే శాశ్వతమైన ఆనందం లేదా అమృత తత్వము లభిస్తుంది అనేది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, దేనిని తెలుసుకుంటే అన్ని సందేహాలు పోతాయి? అది నీకు తెలిస్తే నాకు చెబుతావా అని ఆమె అడుగగానే వెంటనే అష్టావక్రుడు ఒక నవ్వు నవ్వి, ముందు బాగుగా వినమ్మా. ఒక్క మాట, నేను సర్వశాస్త్రములను చదివాను కాబట్టి ఈ లోకంలో నాకు తెలియనిది అంటూ ఏమీ లేదు. అయినా నువ్వు అడిగిన ప్రశ్న చాలా చిన్నది. నేను చదువుకున్న శాస్త్రములలోనిదే తల్లి. ఎన్నో శాస్త్రములను ఎన్నో పర్యాయములు సవిమర్శ చేసుకుంటూ వ్యాఖ్యాన సహితంగా పరిశీలించాను. కాబట్టి నీవడిగిన ప్రశ్నలకు సుస్పష్టంగా సమాధానం చెబుతాను. మొదటి ప్రశ్నకు సమాధానముగా, అన్నిటికీ కారణమైన బ్రహ్మమే అమృతము. ఆ అమృతమును పొందుటయే అమృత తత్వము. ఆ బ్రహ్మమునకు మొదలు, మధ్య, చివర అనే 3 స్థానములు లేవు. ఆ బ్రహ్మము యందు దేశకాలాలు కనపడతాయి. కానీ ఆ బ్రహ్మము దేశకాలాలకు మాత్రం పరిమితం కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను. మీరు ఒక వస్తువును చూసినట్లయితే ఆ వస్తువు యొక్క పరిమాణము కొద్దిగానే ఉంటుంది. కానీ దాని యందున్న చైతన్యం కనబడదు. ఆ చైతన్యమే అపరిమితమైన పరిమాణమును కలిగి ఉంటుంది. అటువంటి బ్రహ్మము శుద్ధమైనది. అయినా దానిని ఎవరైతే తెలుసుకుంటారో వారు అమృత తత్వాన్ని పొందుతారు. అంతేకాక బ్రహ్మము లేదా చైతన్యం యొక్క స్వరూపము కేవలం జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేవాడు ఎవ్వరూ ఉండరు. అంటే జ్ఞాత అంటూ ఎవ్వరూ ఉండరు అని అర్థం. సభలో ఉన్న ఆ తాపసి సమాధానం విన్న వెంటనే అష్టావక్రునితో, అష్టావక్ర, సరిగ్గా చెప్పావా? అమ్మా, స్పష్టంగా చెప్పాను. కావలిస్తే ఉపనిషత్తుల్లో నుంచి గాని మరి ఎక్కడి నుంచైనా గాని చెప్పేస్తాను. మొత్తం వివరణ ఇచ్చాను. ఇది విన్న ఆ తాపసి, నువ్వు చెప్పినదంతా అందరూ అంగీకరిస్తున్నట్లు బాగానే ఉంది. కానీ ఎక్కడో పరస్పర వైరుధ్యం ఉన్నట్లు నువ్వు గమనించావా? నీవు గమనించకపోతే నేను చెబుతాను విను. దానిని తెలుసుకుంటే అమృతతత్వం లభిస్తుంది. దానిని తెలుసుకునేవాడు ఎవ్వడూ లేడు.
అని చెప్పావు కదా. తెలుసుకునేవాడే లేనప్పుడు అమృతతత్వం ఎలా లభిస్తుంది? ఎవరికి లభిస్తుంది? ఇంకా కొద్దిగా ఆలోచించు. తెలుసుకోవాలి అని ప్రయత్నించేవాడే తెలుసుకునేవాడు. అయితే ప్రయత్నం చేసిన వాడికి మోక్షం వస్తుంది కదా. అసలు నీవు తెలుసుకునేవాడే లేడు అని చెబుతున్నావు. తెలుసుకుని మోక్షం పొందేవాడు ఎవడో చెప్పు. అష్టావక్రుడు సమాధానం చెప్పలేక గందరగోళ పరిస్థితిలో పడి నీళ్లు నములుతున్న సమయమున ఆ తపసి అష్టావక్రునితో, కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడు. పెద్ద జ్ఞానిలా మాట్లాడవద్దు. ఆత్మ గురించిన సత్యాన్ని తెలుసుకున్న మహాజ్ఞాని అయిన జనక మహారాజు సభలో ఉన్నావని మరిచిపోవద్దు. నీవు మాట్లాడుతున్న మాటలు ఒకదానికొకటి పొంతనలేవు. ఆత్మ తెలియడం లేదు అంటే ఆత్మ లేదనా? ఆత్మను తెలుసుకోవాలి అన్నావంటే ఆత్మ జ్ఞేయమయ్యిందా? శాస్త్ర దృష్టితో నిరూపిస్తాను అని అంటావు. అయితే నీకు అనుభవం లేదన్నమాట. శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని నీ చమత్కారంతో ఎదుటివాడు తిరిగి ప్రశ్న వెయ్యకుండా నోరు ముయించినంత మాత్రాన నీవు చెబుతున్నది సత్యమైపోతుందా? నీకు అనుభవం లేకుండా చెప్పే మాటలు సరి అయినవిగా లేవు, అనగా అసంగతంగా ఉన్నాయి సుమా అని ఆ తాపసి అంటూ ఉండగా ఉత్తమ సంస్కారం గల అష్టావక్రుడు నిష్కపటంగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ, అమ్మా, నీ ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు అని ఒప్పుకుంటూ, నేనిలా చెప్పకపోతే నాకు అసత్య దోషం వస్తుందమ్మా. ఈ దోషం వస్తే నేను ఇంతకాలం చేసిన తపస్సు వ్యర్థమవుతుంది. మీకు నేను శిష్యుణ్ణైపోతాను. దయచేసి నాకు మీరడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియదని ఒప్పుకుంటూ సమాధానం తెలుపమని మిమ్మల్ని కోరుతున్నాను. ఆ తాపసి అష్టావక్రతో, వత్స అష్టావక్ర, శుష్క తర్కాలు చేయడం వలన అమృతతత్వం తెలియదు. అమృతతత్వం శాస్త్రములలో అతి రహస్యంగా దాచబడి ఉంటుంది. మీ నాన్న లాంటి వారు కూడా చాలా మంది ఈ సభలో ఉన్నారు. వారు వేదాంతాన్ని ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి చెప్పగలరు. కానీ ఆత్మ విషయంలో వీరందరూ అజ్ఞానులే అని నేను నొక్కి చెప్పగలను. ఆత్మతత్వం తర్కంతో స్పష్టంగా తెలియబడదు. ఈ తత్వం తెలుసుకోవాలంటే సద్గురుని ఆశ్రయించి శుశ్రూష చేస్తూ దేవతా అనుగ్రహం పొంది తరువాత అంతర్ముఖత్వముతో సాధన చేస్తూ అంతర్ముఖంగానే విచారణ చేస్తేనే ఆత్మతత్వమును అర్థం చేసుకోగలరు. ఎవరైనా సరే మొదట అంతర్ముఖం కాకుండా ఎన్ని పురాణాలు, ఉపనిషత్తులు మొదలగునవి విన్నా ప్రయోజనము అంతగా ఉండదు. నేను ఒక కథ చెబుతాను, విను. అష్టావక్ర, ఒకసారి ఒక పండితుడు తన మెడలో ఉన్న హారాన్ని గమనించకుండా లేదా తన చేతితో తాను తన మెడను తడుముకొని చూచుకోకుండా ఎదుటి పండితుడితో నా హారం దొంగలెత్తుకుపోయారు అని చెప్పగానే ఆ ఎదుటి వ్యక్తి మీ మెడలోనే ఉంది కదా అని చెప్పినప్పటికీ లేదు లేదు, నా హారం దొంగలెత్తుకుని పోయారు అని వితండవాదం చేస్తున్న వాడికి ఎవరైనా ఏమైనా చెప్పగలరా? అదేవిధంగా శాస్త్రంలోని విషయాలను తెలుసుకుంటే సరిపోదు. ఆ విషయములను సహాయంగా తీసుకుని ఎవరికి వారు అంతర్ముఖులై ఏకాగ్ర బుద్ధితో శాస్త్ర విచారణ చేస్తే నీకు కావలసిన విషయం తెలియబడుతుంది. కానీ నీవు కేవలం శాస్త్రవాక్యములను చదివి చిలక పలుకులు పలుకుతున్నావే తప్ప స్థిరమైన విచారణ చేయడం లేదు. స్వప్రకాశము అంటున్నావు. మొదట అసలు స్వప్రకాశం ఉందా అని ఆలోచించు. అటు పిమ్మట నాకు, నేను, నాది అని దేనిని అంటున్నావో దానిని వివేచన చెయ్యి. సూర్యచంద్రులు జగత్తునంతా ప్రకాశింపచేస్తున్నారు. కానీ వారిని ప్రకాశింపచేసే అసలైన ఆ చిచ్చక్తిని గురించి ఆలోచన చెయ్యి. అది ఎంత అనంతమో తెలుసుకో. ఎవరికి అంతర్ముఖ ధ్యాస ఉండదో వారు ఆత్మను లేదా చైతన్యమును చూడలేరు. అందరికీ శుద్ధ చైతన్యం అనుభవంలోనే ఉంటుంది. కానీ అంతర్ముఖం కానందువల్లనే దానిని గుర్తించలేకపోతున్నారు. అదే ఆత్మతత్వం అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ప్రాపంచిక విషయములపై మోహము,
వాటిని తలుచుకుంటూ బాధపడటం, సుఖపడటం ఇలా చేస్తున్నంత కాలం ఆత్మస్వరూపుడైన భగవంతుడు తెలియబడడు. నిత్యం చేసే దైనందిన పూజలు ఒక రకమైన విషయ జ్ఞానమే. ప్రతి ఒక్కరిలోనూ ఉండే జ్ఞానం సామాన్య చైతన్యం. కానీ ఎప్పుడైతే వస్తు జ్ఞానము, విషయ జ్ఞానము లేకుండా కేవలం చైతన్యం అనే భావనయే నిర్విషయక జ్ఞానం, ఈ జ్ఞానాన్ని పొందినప్పుడే భగవంతుడు స్పష్టంగా తెలియబడుతున్నాడని అర్థం చేసుకో. ఈ ఆత్మబోధ ఒక్కసారి వినినంత మాత్రాన ఇది వంటబట్టదు. కాబట్టి నీకు ఇంకా ఏదైనా స్పష్టత కావాలంటే జనక మహారాజుని అడిగి తెలుసుకో, సరేనా? నేను ఇంక బయలుదేరుతాను అంటూ వెళ్ళిపోయింది. యజ్ఞవేత్తలందరూ యజ్ఞానికి కర్మకాండ తెలిస్తే చాలు, వేదాంతం అక్కర్లేదు, లేదా వేదాంత జ్ఞానం తెలిసిందా పూజలక్కర్లేదు అనే భావనను లేకుండా వదిలివేసి సంకల్పాలు, వికల్పాలు, మోహావేశాలు వదిలివేయాలని తెలుసుకుని మొత్తానికి జనక మహారాజు సంకల్పించిన యజ్ఞాన్ని పూర్తి చేసి వేదవేత్తలంతా ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు.